హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు మనం పీతల పులుసు ప్రిపేర్ చేసుకుందాం. పీతల హెల్త్కి చాలా మంచిదండి. పీతల్లో ఉండే మీట్ తక్కువైనా కానీ చాలా టేస్టీగా ఉంటుందన్నమాట. పీతల్లో మనకి ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్, ప్రోటీన్స్, సెలీనియం, జింక్, ఐరన్, ఫోలేట్, క్యాలరీస్, కాల్షియం, విటమిన్ ఏ, విటమిన్ డి, విటమిన్ ఇ, విటమిన్ బి12, ఫాస్ఫరస్, మెగ్నీషియం పుష్కలంగా లభిస్తాయండి. పీతల్లో ఉండే సెలీనియం సరైన థైరాయిడ్ గ్లాండ్ పనితీరుకి చక్కగా ఉపయోగపడుతుంది. రెడ్ బ్లడ్ సెల్స్ని ఇంక్రీజ్ చేయడానికి, అలాగే బ్రెయిన్ హెల్త్కి, హార్ట్ హెల్త్కి, దంతాలు ఎముకలు స్ట్రాంగ్గా ఉండడానికి, అలాగే దీర్ఘకాలిక వ్యాధులను రాకుండా చేయడానికి చక్కగా ఉపయోగపడతాయండి ఈ పీతలు. ఈ పీతల్లో తక్కువ పాదరసం అనేది ఉంటుంది. ఈ సీ ఫుడ్ షెల్ ఫిష్లో డిఫరెంట్ టైప్స్ ఉంటాయి, అలాగే డిఫరెంట్ కలర్స్ ఉంటాయండి. వీటిని చుక్క పీతలు అంటారు. వీటికి 5 pairs ఆఫ్ లెగ్స్ ఉంటాయి. వీటిని క్లీన్ చేసేటప్పుడు కొంచెం కేర్ఫుల్గా ఉండాలండి. పీతల్ని క్లీన్ చేసుకుందామండి. ఒక పీతను తీసుకొని వీటి యొక్క లెగ్స్ని రిమూవ్ చేసుకుందాం ఫస్ట్. వీటిని థ్రెడ్తో కట్టారు చూసారా? ఈ విధంగా థ్రెడ్తో ఎందుకు కడతారు అంటే ఇవి పాకుతూ వెళ్ళిపోకుండా, అలాగే మనం ఈ విధంగా క్లీన్ చేసుకోవడం కష్టం అవుతుందన్నమాట. అందుకని వీటి థ్రెడ్ కడతారు. ఈ పెద్ద లెగ్స్ ఉన్నాయి కదా, వీటిని గంటెలు అంటారు. వీటిని కూడా రిమూవ్ చేసేసుకొని ఆ తర్వాత ఈ షెల్ని కూడా ఓపెన్ చేసుకొని ఇవి గిల్స్ అంటారు అనమాట. ఈ వైట్ పార్ట్ అంతా తీసేసుకోవాలి. అలాగే ఇటువైపు ఉన్న వైట్ పార్ట్ కూడా తీసుకుని ఇలా 2 pieces కింద కట్ చేసుకొని వాటర్లో వేసుకుందాం. అలాగే దీని యొక్క ఎగ్స్ అనమాట, ఇది షెల్ దగ్గర ఉన్నది. ఈ ఎగ్స్ని కూడా తీసుకుని సపరేట్గా వేసుకుందాం. ఇంకొక పీతను కూడా తీసుకొని క్లీన్ చేసుకుందామండి. ఈ పీత చూసారా, చూడటానికి నార్మల్గానే ఉంది. వీటి యొక్క లెగ్స్ని ఈ విధంగా రిమూవ్ చేసుకుని షెల్ని ఓపెన్ చేసుకుందాం. ఓపెన్ చేయగానే బ్యాడ్ స్మెల్ వచ్చిందనమాట. ఈ విధంగా క్లీన్ చేసేటప్పుడే తెలుస్తుంది అనమాట అది గుల్ల మారిందా లేదా అని చెప్పి. ఇది వేస్ట్ అనమాట, ఇంక ఇది పడేయటమే. ఇంకొక పీతను కూడా క్లీన్ చేసుకుందాం. ఫస్ట్ ఈ లెగ్స్ని తీసేసుకొని గంటెలు అంటే బిగ్ లెగ్స్ని కూడా ఈ విధంగా తీసేసుకొని షెల్ని ఈ విధంగా ఓపెన్ చేసి దీని లోపల ఉన్నటువంటి వేస్ట్ పార్ట్ అంటే గిల్స్ని, మొప్పల్ని ఈ విధంగా రిమూవ్ చేసేసుకొని వెనకాల ఉన్న పేస్ట్ కూడా తీసేసి కట్ చేసుకుని వాటర్లో వేసుకుందాం. ఇప్పుడు ఈ గంటెలు ఉన్నాయి కదండి, బిగ్ లెగ్స్, వీటి యొక్క ఎడ్జెస్ని ఈ విధంగా కట్ చేసుకుందాం. ఈ విధంగా కట్ చేసుకొని వేసుకుందాం. అలాగే ఈ లెగ్స్, చిన్న చిన్న లెగ్స్ ఉన్నాయి కదా, వీటి యొక్క ఫస్ట్ సెగ్మెంట్ వరకు తీసేసి వేసుకుందామండి. ఈ విధంగా నీట్గా వాటర్తో వాష్ చేసుకొని పక్కన పెడదాం. ఇప్పుడు కర్రీ ప్రిపేర్ చేసుకుందాం. స్పైసెస్ పౌడర్ ప్రిపేర్ చేసుకోవడానికి ఒక మిక్సీ జార్ తీసుకుని దాల్చిన చెక్క చిన్న ముక్క, మరాఠీ మొగ్గ 1, అనాస పువ్వు 1, జాజికాయ చిన్న ముక్క, జాపత్రి, లవంగాలు 3, బిర్యానీ ఆకు 1, ఎండు కొబ్బరి ముక్కలు కొన్ని, బాదం పప్పు 8, షాజీరా వేసుకొని గ్రైండ్ చేసుకుని ఈ గ్రైండ్ చేసిన ఈ పౌడర్ని ఒక గిన్నెలోకి తీసుకొని పక్కన పెడదాం. అలాగే ఈ మిక్సీ జార్లోనే అల్లము, అలాగే వెల్లుల్లి ఈక్వల్ క్వాంటిటీలో తీసుకుని గ్రైండ్ చేసుకుని ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ని గిన్నెలోకి తీసుకొని పక్కన పెడదాం. 2 పచ్చిమిర్చి, 2 ఉల్లిపాయలు, 2 టమాటాలు తీసుకొని ఉల్లిపాయలు పీల్ ఆఫ్ చేసేసి ఈ విధంగా కడిగి గ్రేటర్ తీసుకొని గ్రేటర్తో ఈ విధంగా గ్రేట్ చేసుకుందామండి. ఫస్ట్ ఆనియన్ని తీసుకొని గ్రేట్ చేసుకుందామండి. కట్ చేసుకోక్కర్లేదు. ఈ విధంగా గ్రేట్ చేసినా చాలా చిన్నగా వస్తాయి పీసెస్ అనేవి. తర్వాత టమాటాను కూడా తీసుకొని ఈ విధంగా గ్రేట్ చేసుకుందాం. ఈ విధంగా చిన్న పీసెస్ కింద చేసుకుంటే మనం ఉండేది పులుసు కాబట్టి గ్రేవీ వస్తుంది. పీతల పులుసుకి మనకు కావాల్సిన ఇంగ్రీడియంట్స్: క్లీన్ చేసినటువంటి 4 పీతలు, స్పైసెస్ మసాలా, అల్లం వెల్లుల్లి పేస్ట్ 2 టేబుల్ స్పూన్స్, పసుపు 1/2 టేబుల్ స్పూన్, ఆయిల్ 4 టేబుల్ స్పూన్స్, సాల్ట్ 2 టేబుల్ స్పూన్స్, కారం 2 టేబుల్ స్పూన్స్, కరివేపాకు, చాప్ చేసినటువంటి కొత్తిమీర, అలాగే కట్ చేసిన పచ్చిమిర్చి, కర్రీ సగం వరకు ఉడికాక వీటి ఎగ్స్ని వేసుకోవడానికి కొంచెం చింతపండు పులుసు కోసం, అలాగే గ్రేటెడ్ ఆనియన్స్, అలాగే గ్రేటెడ్ టొమాటోస్. స్టవ్ ఆన్ చేసుకొని ప్యాన్ పెట్టి ప్యాన్ హీట్ అయ్యాక 4 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకుని 2 టేబుల్ స్పూన్స్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుని బాగా ఫ్రై చేసుకుందాం. ఇది ఫ్రై అయ్యాక గ్రేటెడ్ ఆనియన్స్, అలాగే గ్రేటెడ్ టొమాటోస్ వేసుకొని బాగా ఫ్రై చేసుకుందాం. ఇప్పుడు కట్ చేసినటువంటి పచ్చిమిర్చి, క్లీన్ చేసిన పీతలు, అలాగే స్పైసెస్ పౌడర్, సాల్ట్, కారం, పసుపు, కరివేపాకు వేసుకొని ఫ్రై చేసుకుందామండి. ఇవి బాగా ఫ్రై అయ్యే వరకు ఉంచాలండి, ఎందుకంటే మనం వేసినటువంటి మసాలాలు, కారం ఇవన్నీ పీతల లోపలికి వెళ్ళి చాలా టేస్టీగా ఉంటుందన్నమాట లోపల మీట్ అనేది. పీతల పులుసు మాత్రం సూపర్గా ఉంటుందండి. ఈ గంటలోనే చూసారా, అవైతే ఎక్సలెంట్గా ఉంటాయి అన్నమాట. ఇప్పుడు 3 గ్లాసుల వాటర్ పోసుకొని
చింతపండుని కూడా స్క్వీజ్ చేసుకొని ఈ జ్యూస్ని కూడా ఈ కర్రీలో ఈ విధంగా పోసుకొని చాప్ చేసిన కొత్తిమీరని వేసుకొని ఒకసారి గరిటెతో ఈ విధంగా కలిపి మూత పెట్టుకొని ఉడికించుకుందాం. కర్రీలో ఉన్న సగం వాటర్ మరిగాక ఇప్పుడు మూత తీసి ముందుగా పక్కన పెట్టినటువంటి ఈ ఎగ్స్ ఉన్నాయి కదా, వీటిని కూడా ఈ కర్రీలో వేసుకొని ఉడికించుకుందామండి. చూసారు కదండి, వేడి పీతల పులుసు రెడీ అయిపోయిందండి. చాలా టేస్టీగా ఉంటుందన్నమాట. హెల్త్కి కూడా చాలా మంచిది కాబట్టి మీరు కూడా ట్రై చేయండి. పీతల్లో ఉన్నది తక్కువ మీట్ అయినా కానీ చాలా టేస్టీగా ఉంటుందండి. ఈ గంటలు ఉన్నాయి చూసారా, దీనిలో ఉండే మీట్ అయితే ఎక్సలెంట్గా ఉంటుందన్నమాట. ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో, ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.